వెల్కమ్ టు న్యూస్ సార్. నేను శ్వేత. తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్స్ కి ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేస్తారు. తిరస్కారానికి గురైతే పునఃపరిశీలనకు అవకాశం ఉంది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో 3.5 లక్షల అప్లికేషన్స్ ఉన్నట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ దీనిని సక్రమంగా వాడుకోవాలని భావిస్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించి మిగతా డబ్బును వెనక్కి ఇస్తామని తెలిపారు. దీంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న సమస్య ఏం లేదు. ఒకటి ఏంటంటే 111 జీవోను సడలించి ఎల్ఆర్ఎస్ ఇచ్చి రెగ్యులరేషన్ ఉన్న వాటిని అన్నిటిని రెగ్యులరేషన్ చేసి అది చేస్తే బ్యాంక్ లోన్స్ కానీ అవి కానీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న వాళ్ళు అందరూ ఉన్నారు. బ్యాంక్ లోన్ రాక చాలా ఇబ్బంది ఉన్నారు. ఎల్ఆర్ఎస్ కంప్లీట్గా ఇక్కడ కూడా అది చేస్తే అదవుతుందని కోరుకుంటూ తెలంగాణ సర్కార్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్పీడ్ పెంచింది. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న ప్లాట్స్ కి ఆటోమేటిక్ గా ఫీజు ఖరారు చేశారు. తిరస్కారానికి గురైతే పునః పరిశీలనకు అవకాశం ఉంది. మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించిన వారికి 25% రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పెండింగ్ లో 3.5 లక్షల అప్లికేషన్స్ ఉన్నట్లుగా అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హెచ్ఎండిఏ దీనిని సక్రమంగా వాడుకోవాలని భావిస్తోంది. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తును తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఛార్జీలను మినహాయించి మిగతా డబ్బును వెనక్కి ఇస్తామని తెలిపారు. దీంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్న వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు అంటే మార్చి 31వ తేదీ వరకు కూడా ఎల్ఆర్ఎస్కి సంబంధించి అంటే అక్రమ అనధికార లేఅవుట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్నింటిలో కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు, ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు మార్చి 31వ తేదీ వరకు సమయం ఉండడంతో పెద్ద సంఖ్యలో అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు పెండింగ్కి సంబంధించిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ దరఖాస్తులు అన్నింటినీ కూడా ఇక్కడ క్లియర్ అయితే చేయబోతున్నారు. గత ప్రభుత్వాన్ని కూడా అనేక లక్షల్లో ఏవైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన పెండింగ్ అనేది చాలా వరకు కూడా ఉండడం జరిగింది. వీటికి సంబంధించి ఫీజు పే చేయడం అన్నిటి కూడా ఉన్నప్పటికీ కూడా ఫర్దర్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనేక సమస్యలు అంటే ఇటు ఎన్ఓసి తీసుకోవడం కావచ్చు, తదితర విషయాల్లో కలెక్టరేట్ల చుట్టూ తిరగలేక, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఇప్పుడు మరొకసారి తీసుకురావడంతో ఇప్పుడు చాలామంది కూడా ఉపశమనం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధి ఏదైతుందో ఇటు వీళ్ళకి మాత్రం చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పరిధి ఏదైతుందో వీటికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు కూడా వీటి ద్వారా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ పరిధికి చూసుకుంటే మాత్రం 1000 కోట్ల వరకు కూడా ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా టీంలను కూడా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా అనుమానాలున్నా ఏమైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ముందుగా చూసుకుంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్ కమిషనర్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాల పరిధిలో ఇప్పటికే ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే వస్తారో ఎల్ఆర్ఎస్ అప్లై చేయడానికి వస్తారో వాళ్ళకి ఏమైనా అనుమానాలను ఎలా నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది ఏంటి అనే దానిపైన పూర్తిగా కూడా వివరాలు అందించబోతున్నారు. అలాగే హెచ్ఎండిఏ పరిధికి వచ్చేసరికి ఏకంగా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలన్నింటినీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా అనుమానాలున్నా కూడా అంటే ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఎంతవరకు కూడా ఈ అప్లికేషన్లు ఏ విధంగా ముందుకు వెళ్తే, ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ విధంగా రిజెక్ట్ అవుతుంది, దానికి సంబంధించిన సమాచారం ఏ విధంగా వస్తుంది, వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ అంతా కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ అలాగే జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ఎల్ఆర్ఎస్ సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా వెల్లడించాలనే దానిపైన కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఏదైతే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధితో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన విషయానికి వస్తే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఇంకా అక్కడ వాళ్ళకి సంబంధించి ఉంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అక్కడ ఈ ప్రాసెస్ అనేది
ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, హెచ్ఎండిఏ పరిధి కావచ్చు. గత సర్కార్ హయాంలోనే దాదాపుగా 20 లక్షల వరకు కూడా అప్లికేషన్లు రావడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో దీనిపైన చాలా ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి రావడం జరిగింది. ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా కూడా ఎంత వీలైనంత త్వరగా కూడా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తోంది. ఏదైతే ప్రభుత్వ భూములు కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, ఇలాంటి వాటిలో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాము. గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ప్రాసెస్ను కూడా పూర్తి స్థాయిలో రిజెక్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు చెరువులు, కుంటలు వాటిని కాపాడుతామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి 200 మీటర్ల పరిధిలో ఏవైనా నిర్మాణాలు చోటు చేసుకుంటే మాత్రం వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్ఆర్ఎస్ చేయము అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ చెరువుల పరిధిలో ఈ ఉంటే గత సర్కారు చేసినప్పుడు కూడా వాటిని కూడా రిజెక్ట్ చేస్తామంటూ కూడా చాలా కళాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ 31వ తేదీ లోపల దీనికి సంబంధించిన ఫీజు మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే 25% రాయితీ లభిస్తుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఒకవేళ రిజెక్ట్ అయితే ప్రాసెసింగ్ ఫీజులో 10% కట్ చేసుకుని మిగతా మొత్తాన్ని కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో చెల్లిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ప్రస్తుతం ఏది తీసుకొచ్చిందో దీని పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, పెద్ద సంఖ్యలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే వీలైనంత త్వరగా కూడా ఈ అప్లికేషన్లు గత సర్కార్లా కాకుండా వీలైనంత త్వరగా కూడా వీటిని కంప్లీట్ చేయాలంటూ కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్కి పచ్చ జెండా ఊపడంతో చాలా మంది కూడా అప్లై చేసుకోవడానికి ముందుకైతే వస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం దాదాపుగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.